హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం ఇన్స్టాలో రీల్స్ చేసి మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటుంది. ఈజీగా డౌన్లోడ్ చేసి మళ్ళీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది చాలామంది తెలియదు, ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఒక డౌట్ ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి, చూద్దామండి. ఫస్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఫోన్ ఓపెన్ చేయండి, ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది, ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది కదా. ఇక్కడ నేనైతే సేవ్ చేసిన వాటిలో ఒక సాంగ్ తీసుకొని చేద్దాం అనుకుంటున్నా. చూడండి, ఇక్కడ మన ఐడి ఓపెన్ చేస్తే అక్కడ 3 లైన్స్ కనిపిస్తుంది కదా కార్నర్లో. అది ఓపెన్ చేసి అక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, సేవ్డ్ అని. అందులో మనం ఇంత ముందుకు సేవ్ చేసుకున్న రీల్స్ కానీ ఉంటాయి. అక్కడ నుంచి మనం ఒక సాంగ్, ఇష్టం వచ్చిన సాంగ్ సెలెక్ట్ చేసుకొని దానిపైన ఒక వీడియో చేసి దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు నేనైతే ఈ వీడియో మీద చేస్తున్నాను. ఇక్కడ యూజ్ అనే ఆప్షన్ వస్తుంది కదా, యూజ్ ఆడియో అని. అది క్లిక్ చేస్తే ఆ సాంగ్ అనేది అక్కడ యూజ్ ఆడియో అనే ఆప్షన్ వస్తుంది కదా. నేను ఇక్కడ నా గ్యాలరీ నుంచి ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను. చూడండి, నేను ఈ సాంగ్కి అయితే ఈ వీడియో పెట్టాలనుకుంటున్నాను, పెట్టి చూపిస్తాను. చూడండి, ఈ వీడియో పెట్టగానే ఇలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ సేవ్ డ్రాఫ్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ పైన ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి, మ్యూజిక్ ఇవన్నీ. సో ఇక్కడ మనకి స్క్రోల్ చేస్తే ఈ లాస్ట్కి కనిపిస్తుంది కదా యారో మార్క్, ఇది డౌన్లోడ్ ఆ బటన్ అండి. దీన్ని ప్రెస్ చేస్తే మనకి సేవ్ కెమెరా రోల్ అని కనిపిస్తుంది మిడిల్ది. అది నొక్కితే మనకి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, మన గ్యాలరీలోకి ఇది సేవ్ అయ్యి వస్తుంది అన్నమాట. ఇక్కడ నుండి మనం ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇలా చేసిన దాన్ని మన గ్యాలరీలో వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇలా వీడియో సేవ్డ్ అని వస్తుంది. ఇప్పుడు మన గ్యాలరీలోకి వచ్చినట్టు ఇది వీడియో. ఈ వీడియో మన గ్యాలరీలోకి వచ్చిందా లేదా అనేది చూసుకుందాం. చూడండి, గ్యాలరీ ఓపెన్ చేస్తే వీడియోస్లో మనకి ఈ వీడియో అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ వీడియోని మనం యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంతే అండి, ఇలా సింపుల్గా మనం ఇన్స్టా నుంచి ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి